శివాయ గురవే నమః. శివరాత్రి రోజున మనము ఆచరించేటటువంటి విధులలో ఉపవాసము ప్రధానంగా ఆచరిస్తూ ఉంటాము. అయితే ఈ శివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి వంటి విషయాల గురించి ఈ వీడియో. ఉపవాసము అనగానే తిండి తినకపోవడము అనే అర్థము లోకంలో ప్రచారంలోను ఆచరణలోనూ కనిపిస్తుంది. కానీ అది కాదు. ఉపవాసము అంటే ఉపవాసం అనే పదానికి అర్థము చూస్తే భగవంతుని సమీపంలో వాస ధ్యానము చేస్తూ కాలాన్ని భగవంతునిపై మనస్సును నిలిపి గడపమని అర్థము. అయితే భోజనాన్ని కడుపు నిండా చేసిన పక్షంలో భగవంతుని గురించి ఆలోచన కంటే నిద్ర, సోమరిపోతుతనం మీద తాత్కాలికమైనటువంటి మత్తు కారణంగా కలుగుతుందని ఊహించినటువంటి పెద్దలు ఉపవాసము అంటే భగవంతుని దగ్గర ధ్యానము చేయాలంటే ఉపవాసము అంటే భోజనాన్ని మానటం చేయాల్సిందేనని అన్నారు. ఉపవాసము అనగానే భోజనాన్ని మానమన్నారు కదా అని కటిక ఉపవాసము చేస్తే అది మరింత దోషము. ఈ మధ్యన కొందరు చేత కాకపోయినా సరే మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవసించి శరీరాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. చిన్న పిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యముతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనము చేయాల్సిన వాళ్లకు మినహాయింపుని ఇచ్చింది శాస్త్రము. అది అందరూ కూడా గమనించాలి. మరికొందరు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాము కదా అని ఉదయము లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసము ఉండే రోజున ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలపై నుంచి స్నానము చేసి ఈరోజు నేను శివునికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసము చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనస్సును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసము. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసము శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవ్వరు కూడా చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సును తిప్పడము కష్టము. నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధాగత. ఆహారాన్ని తినకపోవడం సరైందే గాని దానికి బదులుగా అంతకు తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయంగా దేన్నో దాని అంటే పండ్లు, పాలు వంటి వాటిని తక్కువ పరిమాణంలో ఉన్న వాటిని తీసుకోవచ్చు. త్రికరణ శుద్ధిగా ఉపవాస రీత్యా భగవంతుణ్ణి అర్చించిన జన్మ సార్థకతమవుతుంది. జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. అటు ఆరోగ్యము, ఇటు మోక్షము రెండు కూడా తగ్గుతాయి. ఓం నమః శివాయ.